మామ వచ్చావా? నీకోసమే చూస్తాను మామ. ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయ మామ, తర్వాత వీడియోను లైక్ చేసి కామెంట్ చేయి. సాయంత్రం చల్లగా బీర్ తాపిస్తా నీకు. ఎరిపోక మాటని ముందు ఆలోచించు. అసలే మా వాళ్ళు మంచోళ్ళు, మాట మీద నిలబడతారు. ఒకవేళ మాట తప్పిననుకో నీకు గుద్దంద వాళ్ళ మరి. అంతే అంటావా మరి? సరే సరే, ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు. అరే సాయిగాడు ఫోన్ చేసిండ్రా. ఎందుకంటే ఇంకేం పీకుడు పని చేద్దామని ఫోన్ చేసిండు ఇలా చూడకు. వీడు చేసిన ఎరుపు పనికి ఊర్లో మా అందరిది నల్లముఖమైంది. అయినా పొద్దు పొద్దున్నే ఈ బాగా గాని పేరు ఎందుకు ఎత్తినవరా? ఇవాళ చేతిలో ఉచ్చ కూడా పోయారు ఎవరు. వాని పంచాయతీ ఉన్నదట మామ, మన ఇద్దరిని రారా అని సావదింటాడు. సావనే మామ సులిగాడు. వద్రా బాల్కావ అంటే 30 లాంటిని లేకపోయాడు. తక్కువ బలుపున్నారు బాల్కావానికి. దాని మొగడు వీని గుద్దబొక్క ఇరగదేంగాలి. ఎప్పుడైతే చల్లగా అవుతాడు సులిగాడు. ఏమో కానీ పోదాం పారా, ఎంతైనా మన దోస్తుగాడు వాడు. వాడేం గుద్దలు దోసరా, గుద్దులు ఇంటికి ఇచ్చే విలువ ఇయ్యలే మనకు. కుక్కగానే విశ్వాసం ఉంటుంది కానీ ఈ లంచోడుకు విశ్వాసం లేదు. అక్కడ ఉన్నప్పుడు ఒక తీరు ఉంటాడు, అక్కడ అయినప్పుడు ఒక తీరు ఉంటాడు లంచోడుకు. పంచాయతీకి సాయిగాని అజాబాయ్ ఎవరు రాలేదట, వీడు ఒక్కడే ఉన్నాడట. ఫోన్ చేసి సావదింగుతాడు ఈ లంచోడుకు. పోదాం పాయిగా. ఇక జుగుదాం ఒక పనికి గుద్ద మీద గుడ్డ వచ్చే వరకు దోస్తుగాలు గుర్తు రాలే. పిల్లగా అప్పుడే నీకు కిందికి గడ్డపారాలని ముఖం మీద మీసాలు కూడా చక్కగా రాలే. అప్పుడే నీకు పిల్లతల్లి కావాల్సి వచ్చిందా? ఓహో, అంత అగ్గిందా నీ మీద? మరి ఏమనుకున్నావు తాత మావని గురించి నువ్వు? ఒక్క రాత్రి 10 షాట్స్ కొడతాడు మావాడు. అట్టయ్యనే కాదు మన లింగేదంటే. మావని పందరం చూసి పిల్లకి ఇవ్వని కేక పెట్టాలి. మావని దెబ్బకి నీళ్ళు తాగాలి. అరే మామ, మీ పుచ్చకాయలకు దండం రా అయ్యా, నా ఇజ్జత చేయకుండా. నా ముఖం చూసి నా కొడి కుద్దంత అయింది. కొత్త పిచ్చగాడు పొద్దురగడన్నట్టు దొరికింది సందాన్ని నిమిషం రెస్ట్ లేకుండా రౌండ్ల మీద రౌండ్ వేస్తే గట్లనైతారా బాడకా మూతి. అదేమో ముద్ర బొక్క, నువ్వేమో పిల్ల పువ్వు. ఏడ చెత్త అవుతారా బాడకావు? అంతకమ్మకుండానారా దాన్ని? కుక్క పోయినట్టు పోయినావు తోకప్పుకుంటా. గదంతా కదరా బోగా, ఇప్పుడేమంటారు చెప్పుండి. ఆ గొగ్గిదాంట్లో అనేది ఏమున్నదే తాత, నువ్వు గమ్మతి అంటాను. మౌనికంటే ఉత్సాహాలు తప్పు చేసిండు. మరి ఆంటీ బుద్ధి ఏమైంది? ఆగో సుశీలమ్మ కూడా మాట్లాడతలేడు. ఏమైనా మాట్లాడవు? ఇంకేం మాట్లాడాలి? ఎన్నోసార్లు చెప్పి నాకు ఈ ముండకి లేనప్పుడు ఈ పోరాగాలని ఇంట్లో జొరనీయే కానీ. ఇప్పుడు చూడు నలుగురు నల్లముఖం చేసింది దొంగ ముండ. నువ్వైతే ఇంటికి కానీ సంగతి ఉంటుంది తర్వాత. నేనేం చేసిన? నువ్వేమో మింగలేక మంగళవారం అనుకుంటుంటే లింగడు వచ్చి బుధారం చేసిండు. అయినా నువ్వు చక్కగా చెప్తే నేను వాంతో ఎందుకు పంట? నీతోనేమో కాదు, వేరేటోనేమో చేయనీయవు. తాత మావాడు ఎడ్డుకుద్దాడు. మావానికి ఇట్లాంటి ఏం తెలియదు. మావాడు పెద్ద శుద్ధ పూస. ఏదో వాళ్ళ ఇంటికి పనికి పోయిండు. పొగాకు మీద గింతంత సున్నం వేసిండు. చివరికి అది పొరక అయింది. ఇంకా సుశీల అంటే మన తక్కువనా? పెద్ద మందులు పెడుతుంది అది. మందులు పెట్టి వీని బుట్టలు వేసుకున్నది. చాలు మందులు ఏదేం లేదు. పోరగాళ్ళు సెల్లుల బొమ్మలు చూసి చెడిపోతారు. రాత్రి 12 అయ్యేదాకా బొంతలు కప్పుకుంటూ చూస్తారు సులిగాలు. ఇక ఒక చెయ్యి ఏమో చెడ్డీలో ఉంటది, ఒక చెయ్యి ఏమో సెల్ ఫోన్ పట్టుకుని ఉంటది. ఇక అట్లనే రాత్రి అంతా బొమ్మలు చూసుకుంటా మంచిగా హెచ్పి చేంజ్ చేసుకుంటా మంచిగా ఉంటారు. ఇక అదే నడుస్తాను ఇప్పుడు పోరగాళ్ళ మూట్ల చెప్పులు పెట్ట. సరే గదంతా పోని కానీ ఇప్పుడు గీమని ఎవరు ఉంచుకుంటారో చెప్పుండి. లింగడు ఉంచుకుంటాడా లేకుంటే దాని మొగడు ఉంచుకుంటాడా? గట్టెట్లా లింగడు ఎందుకు ఉంచుకుంటాడు? దానికి ఏమన్నా మొగలేదా? పాటలు అంగడుగా మాట్లాడవరా? ఉంచుకుంటావా దాన్ని? దాన్ని ఏమైనా పెట్టుకున్నావారా? మాట్లాడరా బాలకావు. లేపకపోగా పోయినావు. మరి ఎందుకు వచ్చినావు? పీకొచ్చినావు మళ్ళా అయిపోవు కదా రోతం ఉండవుడుగా. మరి సుశీల అంటే మాట్లాడి చావరా కుక్క. ఆగో నేను ఎందుకు ఉంచుకుంటా? నాకేం పని దాంతో? చల్ నేను ఎందుకు ఉంచుకుంటా? నాకేం పని దాంతో? నాకేమన్నా ఇజ్జతమానం లేదా దాంతో ఉండడానికి? ఇంకా ఎటన్ పడి చావక మళ్ళీ ఎందుకు వచ్చిందట ఇది? దాని ముఖం చూడబోతే ఎత్తలేదు దొంగమున్నది. ముఖంగా ఇంట్లో ఉంచడానికి నా బొక్కలన్నీ తెల్లబడ్డాయి కష్టం చేసి నేను. ఆగో మరి ఎట్లా ఇప్పుడు లింగే లేదంటాడు, దాని మొగ లేదంటాడు. మరి దీని పరిస్థితి ఏంటి? దీన్ని ఎవరు ఉంచుకుంటారు? తాత ఒక మాట చెప్పాలా? నువ్వే ఉంచుకో తాత, పీడ పోతుంది. నీకేం వయసం కాలే కదా, ఉంచుకో ఇక. అబ్బో వద్దురు అయ్యా, అసలు ఇప్పుడే నన్ను గింత నెగలనియది. దాని దగ్గర పోతే పిల్లల కోడి మీద పడ్డాడే పడుతుంది అది. ఇప్పుడు దీన్ని పట్టుకుని పోతేనా? అద్దరు అయ్యా, ఊహించుకుంటేనే ఉచ్చబడుతుంది. నువ్వు లేదంటాను, దాని మొగ లేదంటాను. మరి అది ఎవరి దగ్గర ఉంటది? అసలే అది పెద్ద అందగా దాన్ని ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా ఏమైనా చేస్తే, అందుకే మీరిద్దరు కలిసి ఒక పోరని చూడని దానికి పెళ్లి చేయండి. దాని బతికేదో అది బతుకుతుంది. తాత దాని గురించి నీకు తెలియదు. అది అందంగా ఉన్నది నిజమే కానీ దాని కథలు చూస్తే మాత్రం నువ్వు సత్తంతా పెద్ద సంసారం ఎక్కువ ఉంటది. రాత్రి అయితే చాలు పెద్ద యుద్ధమే చేస్తారు ఈ దొంగముండ. తాత ఈ లంగగుద్దోడు ఆవేశంలో ఏదో చేసిండు కానీ దాని చేసుడు వీనితో ఏమైతుంది? అసలే వీని కూర్చోదక్కువ ఊపిడి ఎక్కువ. మీరు గట్లాంటి కూరది. నేను లింగాన్ని వదిలేటు పోను. పురుగుల మందు దాకి చావనని చెత్తగాని నా బంగారాన్ని మాత్రం వదిలా. బిత్తిరి గుద్దోడా ఏం చేసినవరా? దాన్ని బేబీ అంటుంది, బంగారం అంటుంది. ఎందుకు అంత ప్రేమ చూపెడుతుంది నీ మీద? అది పెళ్లి చేసుకుంటావు ఏంది? దాన్ని మింగి పడేయక ఇంటికి తెచ్చుకుంటావు? మరి చెప్పు, అయ్యేతో చెప్తా. అయ్యో ఏం చెప్పాలా నీకు? శని ఎడిపోతావంటే నీ గుద్ద కిందే ఉంటా అన్నట్టు నా పిచ్చ గోమారు పెట్టినట్టు పట్టిందిరా ఇది. నా బొట్టు రక్తం తాగుతాను కానీ నన్ను ఎడతలేదు ఇది. దొంగముండని ఉచ్చబోసి అగ్గి పెట్టి సావదేం కాలిగా. రాత్రి అయితే జాలిగా నా పిచ్చలు అనుకుతాయి. కంటే నీ నిద్ర లేదు, నా చిన్నోనికి 10 నిమిషాలు రెస్ట్ లేదు. ఎట్లా బతుకుడు దాంతో? ఉన్నన్ని రోజులు రాత్రి అయితే చాలరా బాబు, నరకం చూపెట్టింది దొంగముండ.
చిన్న పోరాడానికి కూడా జాలి చూపేది కాదు, ఇంత పాపం ఉంటుందా? ఇంక కొత్త కొత్త స్టెప్పులు కావాలట, దానికి ఇష్టం ఉన్నట్టు మింగమనేది దొంగముండ. కావాలని చూడ కానీ గిట్లని కావాలి, అది నీకంటే పెద్దదిరా బాడకమని చెప్పిన. అయితే నువ్వేమన్నా గుర్తున్నా నీకు? 2 రోజులలో దాన్ని తిమ్మిడి తీరుస్తాను. ఈ తీటగుద్దోనికి చేయంగా గుర్తురాలే, దాన్ని లేపుకోగా గుర్తురాలే కావచ్చు. ముఖం చూస్తే అర్థమవుతుంది ఉచ్చల చేపలు పట్టాడు అని. వీడు ఎట్లా పొడి చేస్తాడు అనుకున్నావు? నువ్వు ఎట్లా పోయినావు ఇంతోని? నీ అందానికి పెద్ద పెద్ద లైన్లో పడతారు. ఈ పిల్ల పువ్వుని ఎందుకు పట్టినావు నువ్వు? అంతగా లేచిపోవాలనుకుంటే పెళ్లి కాక ముందు లేచిపోయేదావు, కానీ ఇప్పుడు లేచిపోతే ఎట్లా? పిల్ల జల్ల సంసారం ఏమైపోతా అనుకుంటాను గిట్లా లేచిపోతే. తప్పైంది ఇక, ఏదో బుద్ధి కట్టి దీనికి గబ్బుకుతో వెనక పోయినా. ఇక నా మొగంతో నీ బుద్ధి ఉంటా. దానికి ఎక్కడ బుద్ధి వస్తుంది? దానికి బుద్ధి వస్తా అంటే నువ్వు నమ్ముతావా? అది పగటి 10 వ్రత రాత్రికి రంకులు ఆడేవను, దాని బుద్ధి మారుతుందా? అవరాలు ఇంకా గీ కాడికి వెళ్ళైనా చక్కగా ఉంటావా, లేకుంటే మళ్ళీ గట్లా చేసేస్తావా? ఏ తాత ఏమనుకుంటాను, ఇది కాకుండా ఇంకొకటి ఆకులు కరవా, ఊర్లో ఆంటీలు కరవా? గుద్ద పుండైన గుణం మారదు లంచోడుకి. నువ్వైతే గిట్లా చేసుకుంటుండు, నీ వట్టకాయలు ఎవరో బిసుకుతారు, అప్పుడు చల్లబడతావు నువ్వు.